మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో పునరుత్థాన పాదవారి పుష్పపాలు వందనం తెలియజేస్తాను. పిల్లరా అందరూ బాగున్నారు కదా? చూడండి, మనము ఈ లోకములో దేవునికి నమ్మకంగా పనిచేసే పరంగా ఉండాలి. అంటే దేవుని బిడ్డలుగా మనం జీవించేవారిగా ఉండాలి. ఆయన మెప్పును మనం పొందేవారిగా ఉండాలి. అలా ఉన్న వారికి ప్రభు బహుమానాలు ఇస్తానంటున్నాడు. కిరీటాలు అంటే బహుమానాలు ఇస్తానంటున్నాడు. అంటే ఏంటి? ఆయన రాజ్యంలో మనలను యుగ యుగములు ఆయన రాజ్యంలో మనలను నిలబెట్టుకుంటాడు. కాబట్టి మనము ఏం చేయాలి? ఆయనకు నమ్మకంగా మనము జీవించేవారిగా ఉండాలి. ఎవరైనా సరే, ఎనీబడి, ఎవరైనా సరే, సేవకులు కావచ్చు, విశ్వాసులు కావచ్చు, చిన్నబిడ్డలు కావచ్చు, ఎవరైనా సరే దేవునికి నమ్మకంగా మనం జీవించాలి. లోపల ఒక మాట, బయట ఒక మాట, మనిషి దగ్గర ఒక మాట, మనిషి లేనప్పుడు ఒక మాట మాట్లాడేవారిగా మనం జీవించకూడదు. అది దేవునికి ఇష్టం లేని కార్యం ప్రియులరా. కాబట్టి ఈరోజు నేను దేవుని బహుమానాల గురించి నేను ధ్యానించాలనుకుంటున్నాను. ముందుగా చిన్న ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీ పరిశుద్ధ పాదమస్తోత్రం దేవా. ప్రభా తండ్రి, ఇంతవరకునైనా ప్రభా నీ వాక్యం ఎంతవరకునైనా తండ్రి మమ్మల్ని సజీవులుగా ఉంచిన విధానం బట్టి నాయన మీకు వందనం తెలియజేసుకుంటున్నాం దేవా. ఇదిగో తండ్రి, మీ వాక్యం ధ్యానించుకుంటుండగా మీరు మాతో ఉండండి, మాతో ఉండి నడిపించండి నాయ ప్రభా. ప్రతి ఒక్కరి తండ్రి వినగల జీవితం ఇంటిగల మనసును వాక్యానుసారంగా జీవితం దయచేయండి ప్రభా. నా నోటిని బొరగా సాధారణంగా వాడుకోండి నాయన ప్రభా. తండ్రి, నన్ను నిజాలను మరుగుపరచమని మా ప్రభు ఏం చేస్తే నమ్మృతమాలు వినమ్ముగా వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. నమ్మకముగా ప్రభువును సేవించే వారందరికీ ప్రభువే ఏం చేస్తాడు? బహుమానాలు ఇస్తానంటున్నాడు. అవి ఎన్ని రకాలంటే 7 రకాలైన బహుమానాలు, అంటే కిరీటాలు. 7 రకాలైన కిరీటాలు గురించి దేవుని వాక్యము వివరిస్తుంది. ఫస్ట్ చూసినట్లయితే ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనం చూసినట్లయితే ఇది జీవ కిరీటం. ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయించబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును. మరణం వరకు నమ్మకముగా ఉండము. నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను. మీరు శోధింపబడినట్లు అపవాది మిమ్మల్ని ఏం చేస్తాడట? చెరలో వేయించబోతున్నాడు. 10 దినములు శ్రమ కలుగును. 10 దినముల శ్రమ కలుగును అంటే 10 దినములనే కాదు, అంటే కొంతకాలం మీకు శ్రమలు వస్తాయి. చూడండి, చాలామంది క్రైస్తవులు అన్నవారికి శ్రమలు ఉండవు అనుకునేవారు అనేక మంది ఉన్నారు. దేవుని సన్నిధికి వెళ్తే శ్రమలు ఉండవు. కాబట్టి మరి శ్రమలు వస్తాయి, శ్రమలు ఉంటాయి. కాబట్టి 10 దినములు శ్రమ కలుగును. మరణము వరకు నమ్మకముగా ఉండము. మీకు శ్రమ వచ్చిందని, కొంతమందికి శ్రమలు వచ్చినాయి అని పక్కకు తప్పుకునేవారు ఉంటారు. శ్రమలు వచ్చినాయి అని పక్కకు తప్పుకునేవారు ఉంటారు. కనుక మరణము వరకు నమ్మకముగా ఉండుము. ఎవరికి? దేవునికి. మరణం వరకు నమ్మకముగా ఉండుము. నేను నీకు జీవ కిరీటం ఇస్తాను.
జీవ కిరీటం ఇస్తాను అంటున్నాడు. మరణం వరకు మనం నమ్మకముగా జీవించాలి. కొంతకాలం లోకములో, కొంతకాలం మరి దేవునిలో జీవించే వారిగా మనము ఉండకూడదండి. ఎలా ఉండాలి? నీవు దేవుని నమ్మినప్పటి నుండి ఎవరిని ఆశ్రయించాలి? నీవు దేవునికి నమ్మకంగా నీవు దేవునికి నమ్మకంగా నీవు జీవించే వారిగా ఉండాలి. ఆ విధంగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. అప్పుడు ఆ విధంగా ఉంటే, ఆ విధంగా జీవించినట్లయితే నేను నీకు జీవ కిరీటం ఇస్తాను అంటున్నాడు. జీవ కిరీటము ఇస్తాను అంటున్నాడు. అదే చూడండి, సెకండ్ వన్ చూసినట్లయితే యాకోబు పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం చూసినట్లయితే, శోధన సహించేవాడు ధన్యుడు, శోధన సహించేవాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడే ప్రభువు తనను ప్రేమించిన వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటము పొందును. అతడు శోధనకు నిలిచిన వాడే ప్రభువు తనను ప్రేమించిన వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటము పొందును. కాబట్టి శోధన సహించువాడు ధన్యుడు. శోధనను మనము సహించాలి. శోధనలు వస్తాయి మనకి. ఎగ్జాంపుల్ ఎవరంటే యోబు భక్తుడిని మనం చూడొచ్చు. అనేకమైన శోధనలు ఆయనకు వచ్చాయి, కానీ ఆయన నోటి మాటతో కూడా పాపం చేయలేదన్న విషయం ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. చివరకు తన భార్యను కూడా మరి తన భార్య వచ్చి కూడా ఏముంది, నువ్వు దేవుణ్ణి దూషించి సావమంది. అప్పుడు ఏమన్నాడు, మూర్ఖురాలు మాట్లాడినట్లు మాట్లాడుతున్నావు, ఆయన వల్ల మేలు అనుభవించడే కాదు కీడు అనుభవించడం తగదా అన్నాడు. ఆయన వల్ల మేలే అనుభవిస్తున్నాము, కీడు అనుభవించడం తగదా? చూడండి, భార్యను కూడా మూర్ఖురాలు మాట్లాడినట్లు మాట్లాడుతున్నావు అన్నాడు. మూర్ఖురాలు వలే అనలా. మూర్ఖురాలు వలే మాట్లాడుతున్నావేంటి అనలా. మూర్ఖురాలు మాట్లాడినట్లు మాట్లాడుతున్నావు అన్నాడు. కాబట్టి నోటి మాటతో కూడా పాపం చేయలా. కాబట్టి దేవుడు తర్వాత ఆ ప్రభుకి యోబుకి 2 ఆశీర్వాదాలు ఆయనకు అనుగ్రహించినట్లుగా మనం చూస్తాం. ఈ విధంగా అనేక మంది శోధనలు సహించిన వాళ్ళు అనేక మంది ఉన్నారు. అతడు శోధనకు నిలిచిన వాడే ప్రభువు తనను ప్రేమించిన వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటము పొందును. అదే విధంగా మనకి కష్టాలు వస్తాయి. అటువంటప్పుడు మనము కృంగిపోకూడదు. కష్టాలు వస్తాయి, అలాంటప్పుడు మనం కృంగిపోకూడదు. కృంగుదల అనేది కూడా సహజమే, వచ్చేస్తుంది మనకి. అలాంటి సందర్భంలో మనం ఏం చేస్తామంటే దేవుణ్ణి కూడా మనం ఏం చేస్తాం, నిందిస్తాం. దేవుణ్ణి కూడా నిందించే వారిగా ఉంటాం. కాబట్టి చూడండి, దావీదు 10 సంవత్సరములు అరణ్య జీవితాన్ని గడిపాడు. 10 సంవత్సరాలు అరణ్య జీవితాన్ని గడిపాడు. సౌలు రాజుకు దూరముగా ఉన్నాడు. అరణ్యములో సౌలు రాజుకు దూరముగా ఉన్నాడు. సౌలు రాజుని చంపే అవకాశం వచ్చినా కూడా దావీదు చంపలేదండి. ఎందుకు తెలుసా? సౌలు రాజు అభిషేకం పొందిన వ్యక్తి. కాబట్టి ఆ సౌలు రాజు తన యొక్క గుడారం ముందే నిద్రపోతున్నాడు, కానీ ఆ లోపల దావీదు ఉన్న విషయం కూడా సౌలు రాజుకి తెలియదు. కాబట్టి ఆ యొక్క దావీదు సౌలు రాజుని చంపలా, ఎందుకంటే ఆయన అభిషేక్తుడు, ఆయన్ను చంపలేదు. కాబట్టి ఈ విధంగా శోధనలు వస్తాయి. శోధన సహించేవాడు ధన్యుడు.
ఈ విధంగా శోధనలు మనము జయించినట్లయితే దేవుడు మనకేమి ఇస్తానంటున్నాడు? జీవ కిరీటం ఇస్తానంటున్నాడు. సెకండ్ మనం చూసినట్లయితే నీతి కిరీటం. చూడండి, తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం చూసినట్లయితే, మంచి పోరాటం పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని విశ్వాసము కాపాడుకొంటిని. ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఎవరంటారండి ఈ మాటలో? పౌలు భక్తుడు అంటున్నాడు. పౌలు భక్తుడు మంచి పోరాడాను. నిజమే. ఆయన ఎన్ని శ్రమలు అనుభవించాడు తెలుసా? ఎన్ని శ్రమలు ఆయన అనుభవించాడు. ఆ ఇంటి నుండి కూడా బయటికి వచ్చేసాడు. ఆయనకి విద్య లేదా, ధనము లేదా, అన్నీ ఉన్నాయి. మరి ఆ విధంగా అన్నీ వదిలిపెట్టి ఎంత తనకున్న ఆస్తి అంతటిని పెంటతో సమానము అన్నాడు. నేను నష్టముగా ఎంచుకుంటున్నాను అన్నాడు. కానీ ఈ రోజులు అలా అనేవాళ్ళు ఎవరన్నా ఉన్నారా? లేరు. సంపాదించే కొద్ది ఇంకా సంపాదించాలి, సంపాదించే కొద్ది ఇంకా సంపాదించాలి. ఆశ. మానవుడు ఆశాజీవి. కాబట్టి సంపాదించే కొద్ది ఇంకా సంపాదించాలనే ఆశతోనే జీవిస్తున్నాడు. కానీ మరి ఈ విధంగా మరి నాకు ఉన్నది చాలు అని తృప్తి పడేవాడిగా మానవుడు ఉండట్లేదు. కాబట్టి నా పరుగు కడముట్టించి తిని విశ్వాసము కాపాడుకుంటుని. ఆయన రాసిన అనేక పత్రికలు, 13, 14 పత్రికలు మరి కాపాడుకుంటుని. ఇక మీదట నా కొరకు ఏముంచబడింది? నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. నీతి కిరీటం ఉంచబడుతుంది. అలా నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఖచ్చితంగా చెప్తున్నాడు, నీతి కిరీటం ఉంచబడి ఉన్నది అని. కాబట్టి ఆ దినమందు ఆ విధముగా ఎవరైనా చెప్పగలరా? లేదు. కానీ బిల్లీ గ్రహాం గారు ఆయన చెప్పాడు. ఏం తెలుసా? ఆయన అనేక మందిని కోట్ల కొలది ప్రజలను ఆత్మలను రక్షించాడు ఆయన. మీ యొక్క ప్రార్థనకు రహస్యం ఏంటి? మీ యొక్క ఆత్మీయ జీవితానికి రహస్యం ఏంటి అని అంటే ఏమన్నాడు? ప్రార్థన. ఆయన వారు అడిగిన ప్రశ్నలన్నిటికీ ప్రార్థన అంతే. ప్రార్థన. బైబిల్ గ్రంథంలో కూడా ప్రభు మరి శిష్యులతో అంటాడు కదా, మోగదయ్యాన్ని మరి వారు విడిచిపెట్టలేనప్పుడు, మోగదయ్యాన్ని వారు వదిలించలేనప్పుడు మరి లోపలికి వచ్చిన తర్వాత ప్రభుని అడుగుతారు, మేము ఎందుకు చేయలేకపోయాము అంటే ఏమంటాడు ప్రభు? ప్రార్థన. మరి ప్రభు కూడా ఉదయాన్నే లేచి ఏం చేసేవాడు? ప్రార్థన చేసేవాడు. ఉదయాన్నే ఇంకా చీకటి ఉండగానే వెళ్ళి ప్రార్థన చేసేవాడు. ప్రార్థన చేసిన తర్వాత దినమంతటికి కావలసిన శక్తిని ఆయన పొందుకునేవాడు. మరి మనం చేస్తున్నావా? ఏమండి, చెప్పడం కాదండి, చాలామంది చెప్తారు, వాక్యాలు అందరూ చెప్తారు, బైబిల్ చదివి అందరూ వాక్యాలు చెప్తారు. కానీ దానిని మనం ఏం చేయాలి? ఆచరణలో పెట్టేవారిగా ఉండాలి. అది నీతి జీవితం అంటే. ఆచరణలో పెట్టేవారిగా మనము ఉండాలి. ఆ విధంగా ఉండాలని ప్రభువు కోరుకుంటున్నాడు. కానీ చెప్పడం కాదు, నువ్వు పాటలు పాడటం కాదు, ఇవన్నీ కాదు. కాబట్టి ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించే వారందరికీ అనుగ్రహించును. నాకు మాత్రమే కాకుండా
తన ప్రత్యక్షతను అపేక్షించే వారందరికీ అనుగ్రహించును. నాకే కాదు, నా స్వార్థం కూడా లేదు అక్కడ. నాకే కాదు, తన ప్రత్యక్షతను అపేక్షించే వారందరికీ కూడా అనుగ్రహించును అంటున్నాడు. కాబట్టి ఇంకా తడవని చూసినట్లయితే పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 4వ వచనము, దేవుని పిల్లలపై సంరక్షణ చేయు కాపర్లకు వారు నమ్మకత్వంగా కాపరత్వం చేసినచో మహిమ కిరీటము వాగ్దానము చేయబడి ఉన్నది. మహిమ కిరీటము, ఇది మహిమ కిరీటము. దేవుని పిల్లలపై సంరక్షణ చేయు కాపరులు అంటే యాజకులు, కాపరులకు, దేవుని పిల్లలపై సంరక్షణ చేయు కాపరులకు వారు నమ్మకత్వముగా కాపరత్వము చేసినచో, నమ్మకముగా వారి కాపరత్వము చేసినచో మహిమ కిరీటము వాగ్దానము చేయబడి ఉన్నది. మహిమ కిరీటము వాగ్దానం చేయబడి ఉన్నది అంటే నమ్మకముగా వారు ఏం చేయాలి? దేవుని పిల్లలపై సంరక్షణ చేసేవారిగా ఉండాలి. అదేవిధంగా తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 19వ వచనంలో చూసినట్లయితే, ఏలయనగా మా నిరీక్షణ అయినను ఆనందమైనను అక్షయ కిరీటం ఏది? ఏలయనగా మా నిరీక్షణ అయినను ఆనందమైనను అక్షయ కిరీటం ఏది? మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడ సమయమున ఆయన ఎదుట మీరే కదా, నిత్యముగా మీరే మా మహిమయు ఆనందమునై ఉన్నారు. ఇది అతిశయ కిరీటము. మా నిరీక్షణ అయినను ఆనందమైనను అతిశయ కిరీటం ఏది? ఏంటి అతిశయ కిరీటం? మన ప్రభు అయిన క్రీస్తు రాకడ సమయమున ఆయన ఎదుట మీరే కదా, ఆయన ఎదుట మనము నిలబడాలి. నిలబడే ధైర్యం ఎవరికి ఉంటుంది? ఆయన బిడ్డలకు మాత్రమే ఉంటుంది. ఆయన బిడ్డలకు మాత్రమే ఉంటుంది నిలబడే ధైర్యం. నీతిగా నిజాయితీగా జీవించిన వారికి మాత్రమే ఉంటుంది ఆ విధంగా నిలబడే ధైర్యం. కాబట్టి ఆయన ఎదుట మీరే కదా, నిత్యంగా మీరే మా మహిమయు ఆనందమునై ఉన్నారు. ఎవరైతే దేవునికి ఎదురు వెళ్తారో వారే అక్షయ కిరీటము పొందేవారు. కాబట్టి చూసినట్లయితే చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 25వ వచనం చూసినట్లయితే, పందెపు రంగమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తుదురు. పందెమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తుదురు, పరిగెత్తు వారందరూ పరిగెత్తుదురు కానీ ఒక్కడే బహుమానం పొందునని మీకు తెలియదా? అందరూ పరిగెడతారు, అందరికీ కావాలి బహుమానం కదా, అందరూ పరిగెడతారు. కానీ ఆ యొక్క బహుమానం పొందిన ఎవరు? ఒకరే పొందుతారు. అందరూ పొందుతారా? కాదు, అందరూ పొందరు. బహుమానం పొందనని మీకు తెలియదా? ఒక్కడే బహుమానం పొందనని మీకు తెలియదా? అటువలే మీరును బహుమానం పొందినట్లుగా పరిగెత్తుడి. అటువలే మీరు కూడా బహుమానం పొందినట్లుగా పరిగెత్తుడి. మరియు పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయములందు మితముగా ఉండవలెను. మితముగా ఉండవలెను అంటే పరిగెత్తడానికి కావాల్సిన ఎక్సర్సైజ్ వాళ్ళకు ఉండాలి. మితముగా ఉండాలి. ఇద్దరు ఉండేవారంట. వారు కూడా పందెపు రంగంలో అంటే పందెపు రంగంలో వాళ్ళు పోటీకి వాళ్ళు కూడా ఉన్నారనమాట. అయితే ఒకడేమో ఉదయాన్నే లేచి ఎక్సర్సైజ్ చేసేవాడంట, పరిగెత్తడం, ఏది ఈ విధంగా ఎక్సర్సైజ్ చేసేవాడంట. ఇంకొక అతనేమో ఉదయాన్నే లేచి తినటం, ఇలా తిని ఈ యొక్క పొట్ట పెంచుకుంటే ఒళ్ళు పెంచుకుంటే పరిగెత్తగలడా? ఇతను ఆహారం విషయంలో
పరిగెత్తే విషయంలో శ్రద్ధ వహించేవాడు. అంటే ఇది మితముగా ఉండడం, మితముగా ఉండాలన్నమాట. కాబట్టి అన్ని విషయముల్లో మితముగా ఉండును. పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయములలో మితముగా ఉండును. ఆ విధముగా మనము కూడా పరిగెడుతున్నాం కాబట్టి మనము కూడా అన్ని విషయాలు ఎలా ఉండాలి? మితముగా ఉండాలి. అన్ని విషయాల్లో, దేవుని విషయాల్లో కూడా మనము జీవించే వారిగా ఉండాలి. ఆయన యందు భయభక్తులు కలిగి మనము జీవించే వారిగా ఉండాలి. కాబట్టి ఈ విధంగా ఉదాహరణ చూసినట్లయితే చూడండి, ఇక్కడ ఒక 5 సంవత్సరాల అమ్మాయి చర్చి నుండి వస్తూ తండ్రిని అడిగిందంట, డాడీ నోవాహు గోధుమ అట్లు మినపట్లు చేశాడా అని. గోధుమ అట్లు మినపట్లు చేశాడా అని అడిగిందంట. తండ్రికి అర్థం కాలేదంట, ఏంటి ఇట్లా అడుగుతుంది అని. తండ్రికి అర్థం కాల. మనకు మమ్మీ ఉన్నట్లు నోవాహు మమ్మీ లేదా అని అంది. అయితే ఇక్కడ మనము అదిగానే 6వ అధ్యాయం 22లో చూస్తాం. నోవాహు అట్లు చేశాను అని ఉంటుంది కదా. నోవాహు అట్లు చేశాను అనగా దేవుడు చెప్పినట్లు చేశాను అని అర్థం. అట్లు చేశాను అంటే ఏంటి? దేవుడు చెప్పినట్లు చేశాను అని అర్థము అన్నమాట. కాబట్టి ఈ విధంగా మనము కూడా దేవుడు చెప్పినట్లుగా అట్లు చేయాలి. దేవుడు ఏం చెప్పాడు, దేవుడు మనకేమి ఇచ్చాడు, దేవుడు మనకేమి ఆజ్ఞలు ఇచ్చాడు, ఈ విధముగా మనం ఆ ఆజ్ఞలను, కట్టడలను, విధులు మనం పాటించే వారిగా మనము ఉండాలి. నీతిగా, నిజాయితీగా, యథార్థముగా మనం జీవించే వారిగా ఉండాలి. ఇది అట్లు చేశాను అని. ఇక చూసినట్లయితే చూడండి, ప్రకటన 4వ అధ్యాయం 4వ వచనంలో పరిశుద్ధులకు చూసినట్లయితే సింహాసనం చుట్టూ 24 సింహాసనములు ఉండెను. ఈ సింహాసనం నందు 24 పెద్దలు తెల్లని వస్త్రములు ధరించుకొని తమ తల్ల మీద సువర్ణ కిరీటములు పెట్టుకున్న వారే కూర్చుండురి. సింహాసనం చుట్టూ 24 సింహాసనములు ఉన్నాయి. సింహాసనం చుట్టూ ఈ సింహాసనం మందు ఎంతమంది కూర్చున్నారంట? 24 పెద్దలు తెల్లని వస్త్రములు ధరించుకుని తమ తల్ల మీద సువర్ణ కిరీటములు పెట్టుకున్న వారే కూర్చుండిరి. అంటే దేవుని శిష్యులు 12 మంది, యాకోబు 12 గోత్రముల వారు 12 మంది. ఈ విధముగా కాబట్టి ఇది ఎవరికి అంటే సువర్ణ కిరీటము. ఈ సువర్ణ కిరీటము వీరికి మనము ప్రకటన 4వ అధ్యాయం 10వ వచనంలో మనము చూడొచ్చు. అదే చూడండి, పరిశుద్ధ కిరీటము చూసినట్లయితే ప్రధాన యాజకులకు, ఇది ప్రధాన యాజకులకు. యేసుక్రీస్తు పరిశుద్ధుడు, ఆయనలో జన్మ పాపం లేదు, కర్మ పాపం లేదు. యేసుక్రీస్తు పరిశుద్ధుడు. ఆయన పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మనము కూడా ఎలా ఉండాలంట? పరిశుద్ధులై ఉండాలి అంట. ఆయన పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మనము కూడా పరిశుద్ధులై ఉండాలని ఆయన కోరిక. కాబట్టి ఆ విధంగా పరిశుద్ధులుగా మనం జీవించాలని ప్రభువు కోరుకుంటున్నాడు. మనం పరిశుద్ధులుగా మనం జీవించాలని ఆ ప్రభువు కోరుకుంటున్నారు. కాబట్టి మనము మరి ఆ విధంగా ఉండాలని. కాబట్టి ఇప్పుడు మనం ఈ బహుమానాల గురించి, ఈ కిరీటాల గురించి మనం నేర్చుకుని ఉన్నాము కదా. కాబట్టి ఈ విధముగా మనము జీవించే వారిగా ఉండాలి. ఎవరికి దేవుడు ఏ కిరీటాలు, ఏ బహుమానాలు దేవుడు మరి మనకి వాగ్దానం చేసి ఉంచాడో, మరి ఆ విధముగా దేవుడు మనకి అలాంటి
బహుమానాలు మనకి అనుగ్రహించేవానిగా ఉన్నాడు. చెప్పాను కదా, బహుమానము అంటే ఆయనతో కలిసి మనము జీవించేవారిగా ఉంటాం అంతే. కాబట్టి ఈ విధంగా మనము జీవించాలని ప్రభువు కోరుకుంటున్నాడు. కాబట్టి ప్రియులారా, ఈ విధంగా మనం నేర్చుకున్నది ఈ కిరీటాలు, జీవ కిరీటము, నీతి కిరీటము, మహిమ కిరీటము, అతిశయ కిరీటము, అదేవిధంగా సువర్ణ కిరీటాలు. సువర్ణ కిరీటాలు అంటే ఈ 12 మంది శిష్యులు, 12 మంది శిష్యులు. అదేవిధంగా యాకోబు గోత్రంలో 12 మంది. ఈ విధంగా వీరందరూ మరి ఆ యొక్క ప్రభు యొక్క సింహాసనం చుట్టూ 24 మంది ఈ యొక్క నలుగురు 24 మంది అంటే వీళ్ళు 24 పెద్దలు వారు ఆ సింహాసనం చుట్టూ కూర్చున్నట్లుగా చూస్తున్నాం. కాబట్టి ఈ విధంగా మరి మనము ఆ విధంగా జీవించాలని ఆయన కోరుకుంటున్నాడు. ఆయన మరి తన బిడ్డలుగా జీవించాలని ఆయన కోరుకుంటున్నాడు. కాబట్టి మనము మన జీవితాలు కూడా ఆ విధంగా ఉండాలి. ఆ విధంగా జీవించటకు పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసి నడిపించనుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీ పరిశుద్ధ పాదం స్తుతం దేవా ప్రభా. తండ్రి, ఇంతవరకు ప్రభా నీ వాక్యం ద్వారా తండ్రి మాతో మాట్లాడిన విధానం బట్టి నైనా మీకు వందనం తెలియజేసుకుంటున్నాం ప్రభా. అదేవిధంగా ప్రభా తండ్రి, మీరు ఇచ్చే బహుమానాల గురించి మేము నేర్చుకుని ఉన్నాం నాయన ప్రభా తండ్రి. నాయన ఈ లోకంలో మేము నాయన తండ్రి మీకు నమ్మకత్వంగా మేము జీవించేవారిగా ఉంటకు నీ కృప చూపండి నాయన ప్రభా. మేము నమ్మకత్వంగా జీవించేవారిగా ఉండాలి నాయన తండ్రి. మరి మరణము వరకు నమ్మకముగా ఉండము అని తెలియజేస్తున్నావు నాయన ప్రభా. మరణం వరకు నమ్మకముగా ఉండము అంటావు నాయన ప్రభా. నీకు దేవ కిరీటం ఇస్తానని చెప్పి తెలియజేస్తున్నావు నాయన ప్రభా తండ్రి. మరి మధ్యలో నుండి మరి ఈ విధంగా మరి నీతో ఈ విధంగా సహవాసం కలిగి జీవించేవారిగా ఉంటకు నీ కృప మాకు అనుగ్రహించమని నజరేయుడైన యేసయ్య బ్రతిమాలు వినముగా వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసము సకల దీవెనల సదాకాలము ప్రభా తండ్రి ఎంతమంది ప్రభా వాక్యం విన్నారు ప్రతి ఒక్కరికి తోడే నిలిచిండను గాక. ఆమేన్. ఆమేన్. ఆమేన్.